పండుగ చేసి చూపించిండు, వృత్తుల్ని బలోపేతం చేసిండు. గ్రామీణ ప్రాంతాలు మళ్ళా పచ్చబడి కలకలలాడేటువంటి ఒక మంచి స్థితి వచ్చింది. ప్రజలు ఒక మెట్టెక్కిన రాయిగా బాగున్నాం బతుకుతామనేటువంటి ఒక ధీమా వచ్చేటువంటి స్థితికి తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టిండు కేసీఆర్. తాను తన ప్రభుత్వం ఈ పనిలో ఉండి ఒక ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టే ప్రయత్నంలో నిమగ్నమై అనుక్షణం పనిచేస్తూ ఉంటే ఇక అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకడు, పదవి ఇవ్వలేదని ఒకడు, పక్కకు పెట్టిండని ఒకడు, ఈ స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది పనిగట్టుకొని చేసినటువంటి విషపూరితం అనేటువంటి ప్రచారం. వాళ్ళు కేసీఆర్ మీద విష ప్రచారం చేసినాము, తాత్కాలికంగా ఒకసారి కేసీఆర్ను ఓడగొట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ తెచ్చినామని సంబరపడుతున్నారు. కానీ 2 ఏళ్లకే పటాపంచలు అయిపోయినాయి వాళ్ళ ఆశలన్నీ. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చూసి అలా వాళ్ళే బహిరంగంగా చెంపలేసుకొని చెప్తున్నారు, మేము బుద్ధి పొరపాటు అయింది, కేసీఆర్ను మేము కావాలనే బదనాం చేసినామని చెప్పి ఓ మంత్రి అంటాడు. కావాలనే బదనాం చేసినాం, ఏ మోతాదులో బదనాం చేస్తే కేసీఆర్ ఓడిపోతాడో మేము ఒక వ్యూహాత్మకమైన వ్యూహం ఎవడైనా నిర్మాణానికి పనిచేస్తాడు, ఒక వ్యూహం ద్వారా ఒక గొప్ప నిర్మాణం జరగాలని ఆశిస్తాడు. విధ్వంసానికి వ్యూహం పడినటువంటి వాళ్ళు వీళ్ళేం మేధావులు. విధ్వంసం జరగడానికి తోడ్పడినటువంటి వీళ్ళ ఆలోచనలు ఏ రకంగా సమాజానికి మేలు చేసేవి. వీళ్ళకి అక్కినటువంటి విషయం టన్నుల కొద్దీ వీళ్ళకి అక్కినటువంటి విషయం అంతటితో ఆగలేదు. గతంలో సమైక్య రాష్ట్రంలో 2 తరాలు నష్టపోయినటువంటి తెలంగాణ సమాజం ఇటువంటి వాళ్ళు చేసినటువంటి పనికి ఇవాళ ఇంకో తరం నష్టపోయేటువంటి దుస్థితిని కల్పించినారు వాళ్ళు. దానికి వాళ్ళు ఈ జాతి వాళ్ళని ఎన్నటికీ క్షమించదు. క్షమార్హం కానటువంటి రీతిలో వాళ్ళు ద్రోహం చేసింది తెలంగాణ సమాజానికి. ఒక మనిషి మీద కోపం ఉంటే మొత్తం వ్యవస్థ పాడు కావడానికి వీళ్ళు చేసినటువంటి చర్యలు అత్యంత దుర్మార్గం. ఏదైనా పొరపాట్లు తప్పులు పనిచేసేటువంటి క్రమంలో తప్పకుండా ఉంటాయి, అవి లేకుండా ఎక్కడ ఉండదు. 100% శుద్ధిగా ఎక్కడ ఉండదు. కానీ ఎత్తి చూపవచ్చు, సరి చేసుకోమని చెప్పొచ్చు, లోపాలు ఏవో చెప్పవచ్చు, ఇవి పొరపాట్లు అని చెప్పొచ్చు. కానీ తెల్లారితే పదుముక్తే నిందాపూర్వకమైనటువంటి దాడి చేసి విషం కక్కినటువంటి అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ అంతరాత్మలకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రజలన్నీ గ్రహించినారు. ఈ స్థితిలో మరోసారి ముఖ్యమంత్రి గారు నిన్న అక్కడ పోయి శ్రీశైలం దగ్గర పోయి ఎస్ఎల్బిసి టనల్కి సంబంధించి అత్యాధునిక పరిజ్ఞానంతో మేము ఇది చేస్తామని ఏం చేస్తావో చెప్పి పొడువు చూపి అమలు చేయి. అంతేగాని మళ్ళా కేసీఆర్ను, మళ్ళా హరీష్ రావును, మళ్ళా కేటీఆర్ను, మళ్ళా అదే ప్రభుత్వాన్ని, మళ్ళా అదే తిట్లు తిరుగుతా. నేను అందుకే ప్రారంభంలోనే అన్న, ఆయనకు నోటి విలువ తెలియదు, నీటి విలువ తెలియదు. నీటి విలువ తెలిసినోడు అయితే కనీసం చరిత్రనన్నా తెలుసుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినటువంటిదే ఆనాడు జల విద్యుత్తు కోసము. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు 1000 మెగావాట్ల విద్యుత్తు కోసం ఉద్దేశించినటువంటిది శ్రీశైలం ప్రాజెక్టు. కానీ కాలగమనంలో దాని మీద అనేక రకాల ప్రయోగాలు జరిగినాయి. ఆ ప్రయోగాల ఆంతర్యం తెలంగాణను ఎండబెట్టి అవతల ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి కుట్ర ప్రతి క్షణం కూడా, ప్రతి సందర్భంలో కూడా మనకు కనిపిస్తుంది. కానీ తెలంగాణ సమాజానికి అర్థం కాకుండా, అవి తెర మీదికి రాకుండా, మీడియా వాళ్ళదే, రాజకీయ నాయకత్వం వాళ్ళదే, పదవులు వాళ్ళవే, చివరికి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కూడా వాళ్ళకి అబంధ హస్తాల్లోనే ఉన్నారు. కాబట్టి ప్రజల అంశం తెర మీదకి వచ్చేదానికి అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా తీసినా అది ప్రజల దృష్టిని ఆకర్షించేంతగా పోకుండా అన్ని రకాలుగా అడ్డుకునేటువంటి వాళ్ళు. ఎస్ఎల్బిసికి అవతలికి ఉండేటువంటి ఆ పరిస్థితికి సంబంధించి మాత్రమే కన్ఫైన్ అయ్యి నేను వివరాలు చెప్తాను ఈరోజు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు, తెలుసుకోవాలన్న తాపత్రయం ఆయనకు ఉన్నట్లు కూడా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఒకసారి కాదు 2 సార్లు, ఇన్నిసార్లు మాట్లాడినాక ఆ నీళ్ళ మంత్రి గారికి ఎంతసేపు నల్గొండ తప్ప లోకం పట్టదు ఆయనకు. అడిదిప్పి ఇడిదిప్పి ఆవుకతలాగా ఆయనకు నల్గొండనే. రాష్ట్ర జలవనరులకు సంబంధించినటువంటి దాని మీద ఎన్నడూ గంభీరంగా ఆయన లోతులోకి పోయినట్లు ఎక్కడా కనిపించదు.
నేను గతంలో కూడా చెప్పిన ఆయన పాలమూరు అల్లుడే కానీ కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన 10% పని పూర్తి చేయనికేనన్నా చొరవ చూపి సీనియరు నువ్వు రాజకీయాల్లో సీనియరు రేవంత్ కంటే శాసనసభ్యుడిగా సీనియరు మంత్రిగా సీనియరు గా తెగవ కూడా చూపేనికి రాదు ఆయనకు.